400 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి అడుగుపెట్టిన పోర్చుగీస్, డచ్, బ్రిటన్ వ్యాపారుల కారణంగా దేశంలోకి క్రిస్మస్ సంబరాలు ప్రవేశించాయి. ఇందులో భాగంగా వారు దేశవ్యాప్తంగా పలుచోట్ల క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలను నిర్మించారు. వాటిలో అనేకం ఇప్పటికీ పకడ్బందీగా ఉన్నాయి. క్రిస్మస్ ఆచారాల్ని చక్కగా ప్రతిఫలిస్తూ ప్రజలకు ప్రేమ శాంతి సందేశాలను అందిస్తూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కర్నూలు నగరంలోని కోల్స్ సెంటినియల్ బాప్టిస్ట్ చర్చ్. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ మతస్థులు జరుపుకునే అతిపెద్ద పండుగ జీసస్ జన్మదినోత్సవం. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆ మాటకొస్తే డిసెంబర్ మాసమంతా శాంతి, ప్రేమ సందేశాల మాసంగా భావించి క్రిస్టియన్లు పలు సంబరాలు నిర్వహిస్తారు. ప్రార్థనా మందిరాలను అద్భుతంగా అలంకరించి దైవకుమారుడైన జీసస్ సందేశాన్ని మరొకసారి ఘనంగా ప్రపంచానికి చాటుతుంటారు. మనం చూస్తున్న ఈ చర్చ్ కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరం. దీని పేరు కోల్స్ సెంటినియల్ బాప్టిస్ట్ చర్చ్. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఆలయం నిత్యం ప్రార్థనలు, క్రీస్తు ఆరాధన కార్యక్రమాలకు, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది. బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది. మనుషులను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి ఈ లోకానికి ఆయన హృదయించాడు. సో మనుషులందరికీ ఇదొక గుడ్ న్యూస్. అందుకనే ఈ గుడ్ న్యూస్ సెలబ్రేట్ చేస్తున్నాం, ప్రజలందరికీ తెలియజేస్తుంటున్నాం. క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి అదే కారణం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఆ నిజమైన వెలుగు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. డాక్టర్ జేఏ కోల్స్ ఆర్థిక సాయంతో నిర్మితమైన మందిరం కావడంతో ఈ ఆలయాన్ని కోల్స్ చర్చిగా పిలుచుకుంటున్నారు. 1917 సెప్టెంబర్ 3న ఈ మందిర నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ప్రపంచ యుద్ధం కారణంగా కొంతకాలం పాటు నిర్మాణ పనులకు అవాంతరం ఏర్పడింది. అనంతరం చేపట్టిన పనులు 1919 సెప్టెంబర్ నెల నాటికి పూర్తయ్యాయి. ఈ యొక్క ప్రతిష్టమైన సంఘంలో కోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘము దాతృత్వమైన డాక్టర్ కోల్స్ దొరవారి ప్రేమ కానుకగా ఇచ్చిన యొక్క కోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో గత 1818వ సంవత్సరము అనగా 1925వ సంవత్సరం వరకు వారు ధారాళంగా ఇచ్చిన కానుకల దాతృత్వం బట్టి ఈ యొక్క కోల్స్ మెమోరియల్ హై స్కూల్, ఎమిలీ కోల్స్ మెమోరియల్ హై స్కూల్ బోర్డింగ్, కోల్స్ మెమోరియల్ ఇండస్ట్రియల్ స్కూల్, కోల్స్ బాలుర్ బోర్డింగ్ హోమ్, కోల్స్ స్టూడెంట్ హోమ్, కోల్స్ ఆనందపురం, కోల్స్ ధర్మాపురం, ఈ యొక్క కోల్స్ ఆత్మకూరు సంఘాలన్నీ నిర్మించి ఈ దాతృత్వమైన సేవలు కొనసాగిస్తున్న మహనీయుడైన కోల్స్ దొరవారి సంఘంలో, ఈ యొక్క చరిత్రను కలిగిన సంఘంలో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్న సంఘ కాపర్లంగా ముందు కొనసాగించే ఈ యొక్క సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని. ఇది నంద్యాల పట్టణంలోని హోలీ క్రాస్ కెథడ్రల్ చర్చ్. దాదాపు 118 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రార్థనా మందిరం ఇది. ప్రతి ఏడాది క్రీస్తు జయంతిని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈసారి కూడా పండగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. యేసు పుట్టుక సారాంశాన్ని భక్తులకు తెలియచేస్తున్నారు. సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి తెంచిన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ గొప్ప దినాన్ని లోకమంతా సంతోషంగా, ఆనందంగా ఆయన జన్మ, ఆయన రాక, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ జరుపుకుంటున్నటువంటి ఈ శుభ తరుణంలో అసమానత, అసమాధానం, లెక్కలేనితనం, ఈర్ష్య, ద్వేషాలతో నింపబడిన ఈ లోకంలో ఆ దినాన సమాధానకర్తగా ఈ లోకానికి ఎత్తించి సమాధానాన్ని అనుగ్రహించినటువంటి ఆ సమాధానకర్త జన్మదినాన్ని మనమందరం జరుపుకుంటూ ఉన్నాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమని బైబిల్ చాటుతోంది. క్రిస్మస్ పండుగ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు ప్రార్థనా గీతాలతో పులకిస్తాయి. ప్రపంచానికి అవసరమైన శాంతి, ప్రేమ సందేశాలను స్పష్టంగా అందించడానికి, ప్రజలు ఎలాంటి చెడు బారిన పడకుండా కాపాడడానికి దైవకుమారుడు క్రీస్తు చేసిన త్యాగం అమూల్యమైనది. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుని సహజహితమైన ధోరణితో జీవించడమే క్రిస్మస్ పర్వదినం మనకు అందిస్తున్న శుభ సందేశం.